వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ముందుగా అందరికీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ 2022. సో ఈ వీడియోలో మనము అసలు మన ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది చేద్దాం. ఓకే, సో ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఒక ఎస్ఐపి క్రియేషన్ చేసి దీన్ని వెల్త్ జనరేషన్ని బిల్డ్ చేసేటట్టు మనం ప్లాన్ చేసుకుందాం. ఓకే, సో ఇది ఎలా చేసే, అసలు మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, మ్యూచువల్ ఫండ్స్లో ఏమేమి ఉంటాయి, మ్యూచువల్ ఫండ్స్లో ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఏంటి, అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, అసలు చేయాలంటే ఎలా మ్యూచువల్ ఫండ్ని సెలెక్ట్ చేసుకోవాలి, నేనే మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేశాను. సో మన కోసము ఒక 2022 రిజల్యూషన్ కింద నేను ఒక 5,000 రూపీస్ అనేది పక్కకు తీసి నా శాలరీ నుంచి ఐఎమ్ గోయింగ్ టు ఇన్వెస్ట్ ఇన్ వన్ మ్యూచువల్ ఫండ్. అది ఈ వీడియోలో చూస్తారు మీరు ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఏ వెబ్సైట్లో చేయాలి అని చెప్పి. ఓకే, ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. సో ఇది కొంచెం లెందీ వీడియో, తప్పకుండా మొత్తం వీడియో అంతా చూసి మీరు ఏదైనా కంటెంట్, ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ బాక్స్లో టైప్ చేయండి. ఓకే, సో మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతే ఫస్ట్ మొదటిగా మనం మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి అనేది డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో అసలు మ్యూచువల్ ఫండ్స్ గురించి తెలియాలి అంటే ఫస్ట్గా ఒక చిన్న స్టోరీ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను స్టాక్ మార్కెట్లో కొంచెం నాకు తెలిసిన స్ట్రాటజీస్, సెటప్స్, నేను ఒక బాగా ఇన్వెస్టింగ్ కానీ నాకు కొంచెం మంచి నాలెడ్జ్ ఉంది స్టాక్ మార్కెట్లో. ఓకే, సో ఏం చేస్తారు, నాకు తెలిసిన వాళ్ళు, నాకు చుట్టాలు నాకు ఏమంటారు అంటే, నేను మీకు డబ్బులు ఇస్తాను, ఈ డబ్బుల్ని మీరు తిరిగి ఇన్వెస్ట్ చేసి నాకు రిటర్న్స్ ఇవ్వండి అని చెప్పి అడుగుతారు చాలామంది. సో ఇది చెయ్యాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, చిన్నగా అంటే మీ ఇంట్లో వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర తీసుకొని చేయొచ్చు. బట్ మనము ఒకవేళ లీగల్గా చెయ్యాలి అంటే ఇది కుదరని పని. ఓకే, సో ఇది చెయ్యాలి అంటే మీకు ఒక పిఎంఎస్ లైసెన్స్ అనేది కావాలి. ఓకే, సో ఈ పిఎంఎస్ లైసెన్స్ ఏంటి అంటే పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీస్ అంటారు దీన్ని. ఓకే, సో ఈ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీస్ చేయడానికి మీకు చాలా డబ్బులు పడతాయి. అంటే మీరు ఫస్ట్ సెబీ దగ్గరికి వెళ్ళి రిజిస్టర్ చేసుకోవాలి. ఓకే, సెబీ అంటే ఎవరు అని అడుగుతారు కదా. సో సెబీ ఈజ్ ఎ రెగ్యులేటరీ. ఇప్పుడు మన స్టాక్ మార్కెట్లో ఉన్న స్టాక్స్ కానీ, వాటిలో ఉన్న ఫండ్స్ కానీ, లేకపోతే వాటిలో ఉన్న ఈ డిఫరెంట్ మ్యూచువల్ ఫండ్స్ కంపెనీస్ కానీ, వాళ్ళందరూ సెబీ దగ్గరికి వెళ్ళి రిజిస్టర్ అవుతారనమాట. అంటే ఇప్పుడు ఏదైనా ఐపీఓస్ కూడా వస్తున్నాయి కదా, సో ఐపీఓస్ వచ్చినవి కూడా సెబీ దగ్గరికి వెళ్ళి రిజిస్టర్ అవుతారు. సో సెబీ ఫుల్ ఫామ్ ఏంటి అంటే సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. ఓకే, సో ఈ సెబీ దగ్గరికి వెళ్ళి ఒక పిఎంఎస్ లైసెన్స్ నాకు కావాలి అని చెప్పి అడుగుతారు. బట్ ఈ పిఎంఎస్ లైసెన్స్ ఇండివిజువల్గా తీసుకోవచ్చు, అంటే మీరు వితౌట్ ఏ కంపెనీ కూడా తీసుకోవచ్చు, లేకపోతే యాజ్ పార్ట్ ఆఫ్ ఏఎంసీ తీసుకోవచ్చు అనమాట. ఏఎంసీ అంటే అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ. అంటే అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఏం చేస్తుంది, ఈ పిఎంఎస్ లైసెన్స్ తీసుకొని నువ్వు ఇప్పుడు ఎలిజిబుల్ ఫండ్స్ తీసుకొని నువ్వు వాళ్ళ తరపు నుంచి ఈక్విటీలో కానీ, బాండ్స్లో కానీ, లేకపోతే గోల్డ్లో కానీ ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయొచ్చు అని చెప్పి వాళ్ళకి చెప్తుంది అనమాట. ఓకే, సో ఇది ఒక బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ హై లెవెల్. ఒక పర్సన్ ఒకవేళ ఫండ్స్ మేనేజ్ చేయాలి అంటే ఇంత ప్రాసెస్ వెనకాల ఉంటుందన్నమాట. అంటే ఇట్స్ నాట్ ఎ సింపుల్ ప్రాసెస్. సో చాలా ఇంటర్నల్ ప్రాసెస్ ఉంటుంది, చాలా రెగ్యులేటెడ్. సో మీరు అసలు టెన్షన్ ఏం పడక్కర్లేదు మ్యూచువల్ ఫండ్ సేఫ్ కాదా అని చెప్పి. ఓకే, సో ఇది అయిపోయిన తర్వాత సో ఎవరు పడితే వాళ్ళు అంత ఈజీగా అయితే చేసేయలేరు. ఓకే, సో అసలు మ్యూచువల్ ఫండ్స్ కాన్సెప్ట్ ఎలా వచ్చింది అంటే, ఇప్పుడు ఈ మ్యూచువల్ ఫండ్ అంటేనే పేరులోనే దాని అర్థం ఉంది, మ్యూచువల్ ప్లస్ ఫండ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం అనుకున్న సేమ్ థింగ్, నేనున్నాను, మా ఫాదర్, మా మదర్, మా సిస్టరు, బ్రదరు, ప్లస్ నాకు తెలిసిన మా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో కజిన్ 1 అనుకోండి, కజిన్ 2 అనుకోండి. ఓకే, సో వీళ్ళందరూ కలిసి ఏం చేస్తారు అంటే, నా దగ్గర కొంచెం ఫండ్స్ ఉన్నాయి, నా దగ్గర ఒక 50,000 ఉంది, నా దగ్గర ఒక 20,000 ఉంది, నా దగ్గర ఒక 1 lakh ఉంది అని చెప్పి వీళ్ళు కొంచెం ఫండ్స్ అలొకేట్ చేస్తారనమాట.
ఓకే, సో నా దగ్గర ఇంత ఉన్నాయి, మీరు వెళ్ళి ఇన్వెస్ట్ చేయాలి అని చెప్పి ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయడానికి వాళ్ళు సేవింగ్స్ మనీ పెట్టుకుంటారు కదా. సో వాళ్ళు ఏం చేస్తారంటే నా దగ్గర ఇంత అమౌంట్స్ ఉన్నాయి అని చెప్పి డిఫరెంట్ మెంబర్స్ అంటారు. ఓకే, సో ఈ డిఫరెంట్ మెంబర్స్ ఏం జరుగుతుంది అంటే వీళ్ళందరి దగ్గర నుంచి ఫండ్స్ ఒక ఏఎంసీ కంపెనీకి వెళ్తుంది. ఓకే, సో ఈ ఏఎంసీ కంపెనీలో ఫండ్ మేనేజర్స్ అని చెప్పి ఉంటారు. ఫండ్ మేనేజర్స్ అంటే వీళ్ళు ఈ పర్సన్ ఉన్నాడు కదా, వాళ్ళకు ఒక లైసెన్స్ ఉంటుంది. సో ఈ ఫండ్ మేనేజర్ ఓకే మీ దగ్గర 50,000 ఉందా, సరే మాకు ఇవ్వండి అని చెప్పి వాళ్ళు తీసుకుంటారు అనమాట. ప్రతి ఒక్కరి దగ్గర నుంచి అలా తీసుకుంటారు. సో వాళ్ళకి ఒక లంసంలో ఒక అమౌంట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 crore అమౌంట్ ఉందనుకోండి. ఓకే, సో ఈ 1 crore అమౌంట్ని వీళ్ళు బేసిక్గా ఫండ్ మేనేజర్స్ ఏం చేస్తారు అంటే మొదటిగా చేసేది వాళ్ళు డిఫరెంట్ స్టాక్స్ అంటే రీసెర్చ్ చేస్తారు. ఓకే, ఏం స్టాక్స్ ఉన్నాయి, ఓకే ఈ స్టాక్స్లో ఫండమెంటల్గా ఎలా ఉన్నాయి, టెక్నికల్గా ఎలా ఉన్నాయి అని చెప్పి చూస్తారు. ఓకే, ఈ స్టాక్ ఫస్ట్ సెలెక్ట్ చేయంగానే వాళ్ళు ఈ స్టాక్లో అలొకేషన్ ఎలా చేయాలి అంటే డిఫరెంట్ అలొకేషన్ అంటే ఎంత మనీ ఎందులో పెట్టాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు రిలయన్స్ అని ఒక షేర్ ఉంది, ఐటీసీ అని ఒక షేర్ ఉంది. సో వాళ్ళు ఏం డిసైడ్ చేస్తారు, రిలయన్స్ పర్ఫార్మెన్స్ బాగుంటుంది అని వాళ్ళకి తెలుస్తుంది. అంటే వాళ్ళకి తెలుస్తుంది అంటే మన ఎనాలిసిస్ బట్టి అర్థమవుతుంది. సో రిలయన్స్లో ఏం చేస్తారు, వెళ్ళి ఒక 8% పెడతారు అనమాట. ఓకే, అలానే ఇప్పుడు ఐటీసీలో ఏం చేస్తారు, ఐటీసీలో ఒక 4% పెడతారు. అలా డిఫరెంట్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఓకే, సో ఇవన్నీ అలొకేట్ చేసి ఒక పోర్ట్ఫోలియోని బిల్డ్ చేస్తారనమాట మనకి. ఓకే, సో ఈ పోర్ట్ఫోలియో ఏంటి అంటే ఇది కామన్ ఫర్ ఎవ్రీ ఇన్వెస్టర్. ఓకే, ఈ పోర్ట్ఫోలియో అనేది నేను 50,000 ఇయనేయండి, 20,000 ఇయనేయండి, 1 lakh ఇయనేయండి, 10,000 ఇయనేయండి, 10 lakhs ఇయనేయండి, 5,000 ఇయనేయండి. ఈ పోర్ట్ఫోలియో అనేది అందరికీ కామన్. సో ఏం జరుగుతుంది అంటే వీళ్ళందరు డబ్బులు తీసుకొని మీ 50,000ని ఈ పోర్ట్ఫోలియోలో ఒక 10 స్టాకులు ఉన్నాయనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఈ పోర్ట్ఫోలియోలో ఒక్క నిమిషం. ఓకే, సో ఈ పోర్ట్ఫోలియోలో ఒక 10 స్టాక్స్ ఉన్నాయి. సో ఈ 10 స్టాక్స్లో ఎంతెంత అలొకేషన్ పర్సంటేజ్ ఉందో మీ మనీని అంతా అలొకేట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 50,000 ఉందంటే 50,000ని 10 స్టాక్స్లో ఎంత అలొకేషన్ ఉందో ఆ అలొకేషన్ చూసుకొని మీకు కొన్ని యూనిట్స్ అనేవి అలొకేట్ చేస్తారనమాట. అంటే 0.1 ఆర్ 0.2 అలా యూనిట్స్ అలొకేట్ చేస్తారు. ఓకే, సో ఈ యూనిట్స్ వర్త్ బట్టే అంటే మీకు ఒకవేళ ఈ పోర్ట్ఫోలియోలో ఉన్న స్టాక్స్ పెరిగాయి అనుకోండి, సో ఎంత పెరిగితే దాన్ని బట్టి మీ అమౌంట్ ఏదైతే ఉందో మీ అమౌంట్ మీద ఎంతైతే రిటర్న్ వస్తుందో ఆ అమౌంట్కే మీకు ఇస్తారనమాట రిటర్న్స్ అనేవి. ఓకే, సో ఇది కాకుండా ఇంకేం చేస్తారు, సో పోర్ట్ఫోలియో బిల్డ్ చేస్తే అయిపోయింది అనేది కాదు. ఓకే, సో ఇంకేం చేస్తారు అంటే వాళ్ళు టైం టు టైం మార్కెట్ని అనలైజ్ చేస్తూ ఉంటారు. అంటే మార్కెట్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, మార్కెట్ పర్ఫార్మెన్స్ బాగానే ఉంది అంటే దాంట్లో ఇంకా కంటిన్యూ అవుతుంది. ఒకవేళ ఒక పర్టికులర్ స్టాక్ ఫర్ ఎగ్జాంపుల్ ఐటీసీ అనేది మార్కెట్ కండిషన్ బాగాలేదు, ఏదో న్యూస్ వచ్చింది, లేకపోతే ఏదో బాగాలేదు, సిగరెట్లు ఏవో చేస్తున్నారు అని చెప్పి ఎడిషనల్గా ఏదో రెగ్యులేషన్ వచ్చింది అని చెప్పి అనుకుంటే ఈ ఐటీసీ అనే స్టాక్ని ఆయన తీసేయగలుగుతాడు. ఈ ఫండ్ మేనేజర్ అనేవాడు ఈ ఐటీసీ స్టాక్ని నాకు ఈ ఐటీసీ వద్దు అని చెప్పి తీసుకెళ్ళి హిందుస్థాన్ యూనిలివర్లో పెడతాడు. ఓకే, సో ఇలా మేనేజ్ చేస్తాడు అనమాట మొత్తం. ఓకే, ఇది కాకుండా మొత్తం రిటర్న్స్ ఎంత వచ్చాయి అంటే పోర్ట్ఫోలియోలో మొత్తం రిటర్న్స్ అండ్ క్లయింట్స్కి రిపోర్టింగ్ కూడా ఇస్తారనమాట. అంటే ఓకే ఇవి ఉన్నాయి, ఇవి మీకు డీటెయిల్స్ ఉన్నాయి, సో ఇందులో ఇంత వచ్చింది, ఇందులో ఇంత పర్సంటేజ్ వచ్చింది, మీకు ఓవరాల్గా వచ్చిన రిటర్న్స్ ఇవి అని చెప్పి మీకు అలొకేట్ అయిన తర్వాత ఇవన్నీ చూడగలుగుతారనమాట. ఓకే, సో ఇది ఒక బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్. అర్థమైంది కదా. సో ఇట్లా అలొకేట్ చేసినప్పుడు కూడా మీకు ఎంతెంత దాంట్లో ప్రాఫిట్ లాస్ వచ్చిందంటే వాటిల్లో దాన్ని బట్టే
మీకు అలొకేషన్ అనేవి జరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ 50,000లో మీకు అలొకేట్ చేసిన దాంట్లో ఒక 10,000 రిలయన్స్లో పెట్టారు. ఓకే, ఐటీసీలో ఒక 3,000 పెట్టారు. సంథింగ్ లైక్ హిందుస్థాన్ యూనిలీవర్లో ఒక 5,000 పెట్టారు. ఇలా డిఫరెంట్ అలొకేట్ చేసిన వాటిలో ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్లో ఒక 4,000 ప్రాఫిట్ వచ్చింది. ఓకే, సిమిలర్లీ ఐటీసీలో ఒక 1,000 రూపీస్ లాస్ వచ్చింది. ఓకే, హిందుస్థాన్ యూనిలీవర్లో ఒక 500 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. ఓకే, సో ఇవన్నీ డిఫరెంట్ అలొకేషన్ ఏదైతే ఉందో మీకు వచ్చిన యూనిట్స్ బట్టి ఈ వాల్యూ అనేది మారుతూ ఉంటుంది. ఓకే, ఈ వాల్యూనే ఎన్ఏవి వాల్యూ అంటారు. ఎన్ఏవి అంటే ఏం లేదు, ఎన్ఏవి అంటే నెట్ అసెట్ వాల్యూ. ఓకే, సో ఈ ఎన్ఏవి అనేది మారుతూ ఉంటుంది. ఈ ఎన్ఏవి కూడా ఒక ఫార్ములా ఉందన్నమాట. ఆ ఫార్ములా బట్టి వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకుంటారు. సో అది అంత ఇన్డెప్త్లో మనకు అవసరం లేదు. సో అది ఈ బేసిక్స్ అనేవి మనకు అర్థమవుతే చాలు. ఓకే, సో ఈ బేసిక్ అనేది మనకు అర్థమైంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు మ్యూచువల్ ఫండ్ అనేది కాన్సెప్ట్ అర్థమైంది. ఓకే, బట్ నాకు ఉండే అడ్వాంటేజెస్ ఏంటి అని చెప్పి అంటారు కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టడానికి మీకు ఎంతైనా అమౌంట్ సరిపోవచ్చు. మినిమం మీరు 500 రూపీస్ నుంచి కూడా స్టార్ట్ చేయొచ్చు. మీరు 5,000, 10,000, 15,000 అలా చేసుకోవచ్చు. లేకపోతే లంసంలో కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. నా దగ్గర ఒక 1 lakh ఉంది, నేను లంసంలో ఇన్వెస్ట్ చేస్తానని కూడా అనుకోవచ్చు. ఓకే, సో ఫర్ ద పర్పస్ ఆఫ్ ద వీడియో మనం బేసిక్ ఇన్వెస్టర్స్ కాబట్టి మనం ఒక బేసిక్ వాల్యూనే చేద్దాము అనుకుందాం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను 500 చేద్దాం అనుకుంటున్నాను. అంటే ఈ 500 ఎలా చేయాలి? ఎస్ఐపిలో చేయాలన్నమాట. ఎస్ఐపి అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. అంటే మనం మంత్లీ మనకి ఈఎంఐ ఎలా కట్ అవుతుందో సిమిలర్లీ మనం దీనికి కడతామన్నమాట. ఓకే, సో ఈ 500 ఇందులో ఉండే బ్యూటీ ఏంటి అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ 500 ఉంది మీ ఇన్వెస్ట్మెంట్. ఓకే, మీ ఈ 500 ఎక్కడ కొనగలుగుతారు, ఏం కొనగలుగుతారు చెప్పండి? స్టాక్ మార్కెట్లో మీరు కొనాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ టీసీఎస్ 10 షేర్లు కొనాలి అంటే మనం లాస్ట్ వీడియో ఎగ్జాంపుల్లో చూసుకున్నాం కదా. టీసీఎస్ 10 షేర్స్ కొనాలంటే మనకు 25,000 మినిమం కావాలి. ఓకే, బట్ ఇక్కడ ఏం జరుగుతుంది? నేను 500 ఇస్తే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ ఫండ్లో ఒక 10 స్టాక్స్ ఉన్నాయంటే ఈ 500 అనే అమౌంట్ ఈ 10 స్టాక్స్లో అలొకేట్ అయిపోతుంది, డిఫరెంట్ 10 స్టాక్స్లో. ఓకే, ఇది బ్యూటీ ఆఫ్ మ్యూచువల్ ఫండ్. అంటే నేను బాబు నువ్వు 500 ఇయ్యు, నాకేం ప్రాబ్లం లేదని చెప్తాడు. 500 ఇచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న ఫుల్ ఫండ్లో యాడ్ చేసి ఎంతైతే రిటర్న్ వస్తుందో, ఫర్ ఎగ్జాంపుల్ 10% వస్తుందో 20% వస్తుందో దాన్ని బట్టి వాళ్ళు రిటర్న్ ఇచ్చేస్తారనమాట. మీ 500 వాల్యూ మీద మీకు రిటర్న్ ఇస్తాడు. ఓకే, ఇది ఎవ్రీడే జరుగుతూ ఉంటుంది. మీకు ఎవ్రీడే ప్రాఫిట్ అండ్ లాస్ అది చూసుకోవచ్చు. ఓకే, సో ఇది మేజర్ అడ్వాంటేజ్. ఓకే, సో ఇందులో మళ్ళీ ట్యాక్స్ సేవింగ్ కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మాకు మ్యూచువల్ ఫండ్ చేస్తాను, నాకు ట్యాక్స్ సేవింగ్ ఆప్షన్ కావాలి అంటే ట్యాక్స్ సేవింగ్ ఆప్షన్ కూడా ఉంది. బట్ మనం ఈ వీడియోలో ఆ ఆప్షన్ చూడకుండా వేరే బెటర్ ఏదైతే మంచి రిటర్న్ వస్తుందో అందులో ఒక దాంట్లో మనం ఇన్వెస్ట్ చేసి చూద్దాం. ఓకే, ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ అడ్వాంటేజెస్ అయిపోయింది, డిసడ్వాంటేజెస్ ఏంటి అని చెప్పి అనుకోవచ్చు. ఓకే, సో అడ్వాంటేజెస్లో మీకు మేజర్గా వచ్చేది, సో మీ 500 వాల్యూ ఏదైతే ఉందో మీ 500 వర్త్ అమౌంట్ ఒక దాంట్లో పెట్టట్లేదు, మనం 10 డిఫరెంట్ స్టాక్స్లో పెడుతున్నాం కాబట్టి మీకు కావాల్సిన డైవర్సిఫికేషన్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఓకే, సో అది వచ్చినప్పుడు మీకు ఒక దాంట్లో పోయినా కూడా మిగతా 5 దాంట్లో మీకు డబ్బులు వస్తాయి. సో అది చాలా ప్లస్ పాయింట్. మీ 500 అమౌంట్ని మీరు స్ప్లిట్ చేయలేరు, బట్ వీళ్ళు నేను చేసిస్తాను అని చెప్పి వాళ్ళు ఆటోమేటిక్గా చెప్తున్నారు. సో ఆ డైవర్సిఫికేషన్ ఏదైతే ఉందో అది వస్తుంది. ప్లస్ మీకు స్టాక్ మార్కెట్ నాకు అర్థం కాదు అన్నవాళ్ళు, నాకు నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ లేదు అన్నవాళ్ళు డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్ ఏదో ఒకటి మంచిది సెలెక్ట్ చేసుకొని స్టాక్ మార్కెట్ తెలియకపోయినా కూడా అందులో ఇన్వెస్ట్ చేస్తే మీకు వాడు మొత్తం పని చేసి పెడుతున్నాడు.
అంటే నేనే నీకు పని చేసి పెడతాను అని చెప్పి వాళ్ళే స్టాక్స్ అలొకేట్ చేసి వాళ్ళే అమౌంట్ అంతా హ్యాండిల్ చేసి రిస్క్ తక్కువ తీసుకొని దాన్ని బట్టి వాళ్ళు అలొకేట్ చేసిన దాంట్లో వాళ్ళు మీకు రిటర్న్స్ ఇస్తున్నారు. ఓకే, సో ఇవి అడ్వాంటేజెస్ అన్నమాట. సో డిసడ్వాంటేజెస్లో మనకి మేజర్గా ఒక డిసడ్వాంటేజ్ ఉంది. అది ఏంటి అంటే ఎగ్జిట్ లోడ్ అని చెప్పి అంటారు అనమాట. ఓకే, ఎగ్జిట్ లోడ్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎస్ఐపి చేస్తున్నా. ఓకే, నేను ఎప్పుడైనా కూడా మనీ తీసేసుకోవచ్చు. అంటే నేను లంసమ్ చేసినప్పుడైనా లేకపోతే ఎస్ఐపి చేసినప్పుడైనా నేను ఈ మంత్ నేను చెయ్యొద్దు అనుకోవచ్చు, లేకపోతే ఒక 2 months నేను చెయ్యను అని చెప్పి స్టాప్ చేయొచ్చు, లేకపోతే ఏం చేయొచ్చు అంటే నేను విత్డ్రా చేసేసుకోవచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం విత్డ్రా చేసుకున్నాం అనుకోండి, ఒక ఎగ్జిట్ లోడ్ అని చెప్పి ఉంటుంది. ఎగ్జిట్ లోడ్ ఏంటి అంటే మినిమం మీరు 365 days అంటే ఒక 1 year అయినా పెట్టకపోతే 0.2% అలా ఎగ్జిట్ లోడ్ ఉంటుంది. కొంతమంది మినిమం 2 years దాకా పెట్టాలి, ఒకవేళ 2 years వరకు పెట్టకపోతే 0.1% అని చెప్పి ఉంటుంది. సో వాళ్ళు ఏం చేస్తారు అంటే మీకు రిటర్న్ వచ్చే డబ్బుల్లో ఈ పర్సంటేజ్ అమౌంట్ అనేది తీసుకుంటారు. ఓకే, బట్ స్టిల్ ఇట్ ఇస్ ఫైన్. వాళ్ళు ఇచ్చే రిటర్న్ మీద ఈ ఈ ఈ 0.1, 0.2% పెద్దగా మ్యాటర్ ఏం పడదు. సో మీరు డెఫినెట్గా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనే చెప్తాను. ఎవరికైనా కూడా ఎస్ఐపి స్టార్ట్ చేస్తే చాలా 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 మంచిది. మేజర్గా ఇందులో మళ్ళీ మనం చూసుకుంటే చాలా మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. ఓకే, సో మనం స్క్రీన్ ఇంకో దానికి వెళ్దాము, ఒక్క నిమిషము. ఓకే, సో ఇది moneycontrol.com. స్టాక్ మార్కెట్ కానీ మ్యూచువల్ ఫండ్స్ కానీ ఐపీఓస్ ఏదైనా న్యూస్ రిలేటెడ్ కూడా మీరు ఇందులో ఫాలో అవ్వచ్చు. ఓకే, సో ఇందులో మనం చూసుకుంటే టాప్లో మ్యూచువల్ ఫండ్స్ అని చెప్పుంది. ఓకే, సో మ్యూచువల్ ఫండ్స్ రిలేటెడ్ న్యూస్ కానీ ఏదైనా కానీ ఇందులో వస్తున్నాయి. ఓకే, బట్ మ్యూచువల్ ఫండ్స్ స్పెసిఫిక్గా చూసుకుంటే మీకు ఆల్మోస్ట్ ఎన్ని మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి చూడండి. లార్జ్ క్యాప్ అంటాడు, మల్టీ క్యాప్ ఫండ్ అంటాడు, లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్ అంటాడు, మిడ్ క్యాప్ ఫండ్ అంటాడు, స్మాల్ క్యాప్ ఫండ్ అంటాడు, ప్లస్ ఈక్విటీ ఫోకస్డ్ అంటాడు, డెప్త్ లాంగ్ టర్మ్ అంటాడు, డెప్త్ షార్ట్ టర్మ్ అంటాడు, హైబ్రిడ్ అంటాడు, ట్యాక్స్ సేవింగ్ అంటాడు. ఇన్ని ఈఎల్ఎస్ఎస్ ఉన్నాయి, ఇన్ని ఫండ్స్ ఉన్నాయి, అంటే ఇన్ని మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. ఇందులో నాకు ఏది మంచిది ఏది చెడ్డది అని ఎలా తెలుస్తుంది అని చెప్పి అనుకోవచ్చు మనం. ఓకే, సో ఇందులో ఏది మంచిది ఏది చెడ్డది అని చెప్పి తెలుసుకోవడానికి మేజర్గా నేను యూస్ చేసే టెక్నిక్ ఏదైతే ఉందో అది చెప్తాను. ఓకే, సో నాకు బేసిక్గా నేను ఫర్ ఎగ్జాంపుల్ మోస్ట్ ప్రాబబ్లీ నేను ఈక్విటీలో పెడతాను. అంటే నేను ఇండెక్స్లో పెట్టను, ఎందుకంటే ఇండెక్స్ అనేది ఒక హెవీ వెయిట్. అంటే ఇండెక్స్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ మల్టిపుల్ స్టాక్స్ విత్ ఇన్. ఓకే, బట్ ఈక్విటీ బేస్డ్లోకి వెళ్తే వీళ్ళకి ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. ఆ ఫండ్ మేనేజర్కి అనేవాడికి నాకు ఫ్లెక్సిబిలిటీ ఉంటుందన్నమాట. అంటే నేను ఈ స్టాక్లో కాకుండా ఈ స్టాక్లో పెట్టుకోవచ్చు, ఇందులో కాకుండా అందులో పెట్టుకోవచ్చు అని చెప్పి వాళ్ళకి ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. సో ఆ ఫ్లెక్సిబిలిటీ వాళ్ళకు ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎందులో అయినా కూడా తీసేయచ్చు, ఇన్వెస్ట్ చేయొచ్చు, తీసేయచ్చు, ఇన్వెస్ట్ చేయొచ్చు. అదే ఇండెక్స్ ఫండ్స్లో పెడితే మనము అది ఇండెక్స్ ఎంతైతే గ్రో అవుతుందో దాన్ని బట్టే మనకి రిటర్న్స్ వస్తాయి. ఓకే, సెకండ్ పాయింట్ ఏంటి అంటే చాలా చాలా మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి కదా. సో ఇందులో ఒకవేళ ఎవరైనా స్పెసిఫిక్గా ట్యాక్స్ సేవింగ్ కావాలి అనుకుంటే ట్యాక్స్ సేవింగ్కి వెళ్ళి ట్యాక్స్ సేవింగ్ స్కీమ్స్ ఏవైతే ఉంటాయో అవి చూసుకోవచ్చు. బట్ ట్యాక్స్ సేవింగ్వి కొంచెం రిటర్న్స్ తక్కువ ఉంటాయి కంపేర్టివ్లీ. సో అదొక పాయింట్ నోట్ చేసుకోవాలి. సో నాకు ఇందులో బేసిక్గా నచ్చిన ఫండ్ ఒకటి మనకి, అందులో నేను ఎస్ఐపి లాగా ఈ న్యూ ఇయర్ రిజల్యూషన్గా తీసుకొని అందులో ఎస్ఐపి చేసి మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. సో నాకు బేసిక్గా నచ్చిన ఫండ్ పరాగ్ పారిక్ అనమాట. సో అది మనము ఫైండ్ ఫండ్. సో ఇది మనకి పరాగ్ పారిక్ అనేది ఫండ్ మనకి, ఇది మ్యూచువల్ ఫండ్. సో ఈ మ్యూచువల్ ఫండ్ గురించి మనం డిస్కస్ చేసుకుంటే ఇక్కడ రిస్క్లో మీకు వెరీ హై అని చెప్పుంది. ఓకే, అమ్మో వెరీ హై రిస్క్ అని చెప్పి అనుకోవచ్చు. బట్ దీనికి మనం డిస్కస్ చేసుకున్న దాంట్లో వెరీ హైని మిటిగేట్ చేయడానికి మనము ఏమనుకున్నాము, ఎప్పుడైనా కూడా మన ఇన్వెస్ట్మెంట్స్ అనేవి లాంగ్ టర్మ్ కోసమే ఉండాలి. కరెక్ట్. ఓకే, సో లాంగ్ టర్మ్లో ఎప్పుడు కూడా ఏ ఫండ్ కూడా మీకు రాంగ్ అవ్వదు. ఎందుకంటే అసలు ఇన్ని ఫండ్స్ ఉన్నాయా అనుకున్నాం కదా, మనకి ఇన్ని ఫండ్స్ ఉన్నాయి, ఎందులో ఇన్వెస్ట్ చేయాలి అని చెప్పి. అది
మన వల్లే క్రియేట్ చేశారు. ఎందుకంటే మనము ఎప్పుడు కన్ఫ్యూజ్ స్టేట్లో ఉంటాం, అయ్యో ఇందులో చేయాలా, అందులో చేయాలా, ఇందులో చేస్తే బాగా వస్తుందేమో, అందులో చేస్తే బాగా వస్తుందేమో అని చెప్పి ఏదో ఒకటి కన్ఫ్యూజ్ అయిపోయి మనం పెట్టుకునేది సరిగ్గా పెట్టుకోము. సో ఇప్పుడు ఏం చేస్తారు అంటే, అందుకనే మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ప్రతి ఒక్క దానికి హైబ్రిడ్ మీద హైబ్రిడ్ దీంట్లో మ్యూచువల్ ఫండ్, డెబ్ట్ ఫండ్స్లో మ్యూచువల్ ఫండ్స్ అలా చేసుకుంటూ పోయారు. ఓకే, బట్ నాకు పర్సనల్గా ఇది నాకు మంచిగా అనిపించింది. ఎందుకంటే నాకు వెరీ హై రిస్క్ ఉన్నా కూడా ఐఎమ్ స్టిల్ ఫైన్ విత్ ఇట్. ఎందుకంటే మనం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అనేది ప్లాన్ చేస్తాం కాబట్టి. మనం ఎస్ఐపి చేసుకొని నాకు వెల్త్ క్రియేషన్కి కావాలి ఎస్ఐపి, నాకు రిటైర్మెంట్కి కావాలి, లేకపోతే నాకు ఒక గోల్ ఉంది 5 ఇయర్స్కో లేకపోతే 4 ఇయర్స్కో 6 ఇయర్స్కో, ఆ గోల్ అచీవ్ చేయడానికి ఐఎమ్ గోయింగ్ టు ఇన్వెస్ట్ దట్ అమౌంట్ ఇన్ దిస్ యాజ్ అ న్యూ ఇయర్ రిజల్యూషన్ ఫర్ దిస్ యూట్యూబ్ ఛానల్ అన్నట్టు మనం అనుకుందాం. ఓకే, సో ఇందులో మనం చూసుకుంటే ఎప్పుడైనా కూడా సెకండ్ ఫ్యాక్టర్ మనం ఫండ్ ఎలా చూసుకోవాలి మనకి రిటర్న్స్ అని చెప్పి అనుకుంటాం కదా. సో ఈ ఎన్ఏవి అని చూస్తున్నాం కదా, సో మనం డిస్కస్ చేసాం ఎన్ఏవి అనేది. ఓకే, ఎప్పుడైనా కూడా ఫండ్ మినిమం ఒక 7 ఇయర్స్ 8 ఇయర్స్ నుంచి ఉన్నప్పుడే చూడండి. ఎందుకంటే ఒకవేళ ఫండ్ 5 ఇయర్స్ 4 ఇయర్స్ టర్మ్లో చూశారు అంటే మీకు ఏం జరుగుతుంది అంటే 5 ఇయర్స్ టర్మ్లో ఒకవేళ అది బాగుండొచ్చు, నెక్స్ట్ 5 ఇయర్స్ పడిపోయి ఉండొచ్చు, లేకపోతే మధ్యలో కరోనా ఫాల్ వచ్చింది, ఆ టైంలో ఎలా హ్యాండిల్ చేశారు ఫండ్స్ని, ఒకవేళ మ్యూచువల్ ఫండ్లో డిప్ వచ్చిందా, డిప్ వచ్చి ఉంటే ఎంతవరకు వచ్చింది, ఎంత రిస్క్ తీసుకుంటున్నారు. సో అది ఎలా తెలుస్తుంది మనకి బేసిక్గా ఈ ఈ ఈ గ్రాఫ్ చూస్తేనే అర్థం. సో 1 ఇయర్కి వాళ్ళు బాగానే పర్ఫామ్ చేశారు, 2 ఇయర్స్కి కూడా బాగానే పర్ఫామ్ చేశారు, 5 ఇయర్స్కి కూడా బాగానే పర్ఫామ్ చేశారు. కంపేర్ టు నిఫ్టీ, ఇది నిఫ్టీ గ్రాఫ్ అనమాట, అంటే ఇది మన బేసిక్ ఇండెక్స్ గ్రాఫ్. సో ఇండెక్స్ గ్రాఫ్తో కంపేర్ చేస్తే వాళ్ళు దానికన్నా ఇంకా బెటరే పర్ఫామ్ చేశారు అని చెప్పి అర్థమవుతుంది. ఓవరాల్గా లాస్ట్ 7 ఇయర్స్ ఆల్మోస్ట్ 10 ఇయర్స్, అంటే జూలై 2013లో స్టార్ట్ చేశారు, మే 2013లో స్టార్ట్ చేశారు. అక్కడి నుంచి ఆల్మోస్ట్ పర్సంటేజ్ ఆఫ్ గ్రోత్ ఇస్ 434%. ఓకే, సో ఓవరాల్గా మీకు రిటర్న్స్ అరౌండ్ 22-23% వచ్చింది, విచ్ ఇస్ లైక్ ఎ గుడ్ ఫండ్. ఓకే, సో అది మనము ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది. అబ్సల్యూట్ రిటర్న్స్ 439, యాన్యువలైజ్డ్ రిటర్న్స్ అరౌండ్ 21% ఇస్తున్నారు వాళ్ళు మీకు. సో ఓవరాల్గా మీకు ఇదే పర్సంటేజ్ వస్తుంది. ఎందుకంటే మీకు మధ్యలో మనం అనుకున్నాం ఫస్ట్ వీడియోలో కాంపౌండింగ్ గురించి. సో ఆ వీడియో ఎవరైనా చూడకపోతే తప్పకుండా చూడండి. సో ఈ రిటర్న్ అనేది మీరు ఒకవేళ అప్పుడు ఇన్వెస్ట్ చేస్తుంటే ఈ కైండ్ ఆఫ్ రిటర్న్ వచ్చేదన్నమాట. ఓకే, సో అది మనము ఇది చూసాం కదా. సో ఇందులో డిఫరెంట్ కంపెనీస్ ఉన్నాయి. మేజర్గా నాకు ఇందులో నచ్చేది ఏంటి అంటే వీళ్ళు డైవర్సిఫికేషన్ చాలా బాగా చేశారు. ఎందుకు అంటే ఎప్పుడైనా మనం ఫస్ట్ అనుకున్నది ఏంటి, డైవర్సిఫై చేయాలి. డైవర్సిఫై ఎలా చేశారు, డైవర్సిఫై చేసింది ఒక ఫారెన్ కంపెనీలో చేశారు. ఓకే, మైక్రోసాఫ్ట్లో చేశారు, ఆల్ఫాబెట్లో చేశారు, అమెజాన్లో చేశారు. ఇవి ఫారెన్ ఈక్విటీస్. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియన్ మార్కెట్లో ఏదో న్యూస్ ఉంది, ఇండియన్ స్టాక్స్ పడిపోతున్నాయి, బట్ ఈ ఫారెన్ కంపెనీ ఎసెట్స్ అయితే మాత్రం కంపల్సరీ పెరుగుతాయి కదా. అంటే ఓవరాల్గా ఒకవేళ కరోనా లాంటి ఏదైనా సిచ్యువేషన్ వస్తే ఆబ్వియస్గా మార్కెట్లో డిప్ జరుగుతుంది. అది అలాంటి సిచ్యువేషన్స్ మనం లాంగ్ టర్మ్ ప్లాన్ చేస్తున్నాం కాబట్టి ఇట్స్ స్టిల్ ఓకే. బట్ మీకు ఇప్పుడు చూసుకుంటే మీకు ఫారెన్ ఈక్విటీస్ ఉన్నాయి, ఎన్బిఎఫ్సి హోల్డింగ్స్ ఉన్నాయి, ఐటీసీ అనేది సిగరెట్ కంపెనీలు ఉన్నాయి, ఫేస్బుక్ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తున్నారు, అలానే హెచ్సిఎల్ టెక్నాలజీస్ మన ఇండియన్ కంపెనీస్, బ్యాంక్ ఐసిఐసిఐ బ్యాంక్, మోటార్ సైకిల్స్ మోటోకాప్స్, హీరో మోటోకాప్లో చేస్తున్నారు. ఇలా డీటెయిల్డ్ పోర్ట్ఫోలియో అనాలిసిస్ కూడా మీరు చూడొచ్చు అనమాట. అంటే ఏం చేస్తున్నారు, ఏం జరుగుతుంది, ఇందులో పర్సంటేజ్ ఆఫ్ హోల్డింగ్స్ ఎంత మనం అనుకున్నాం కదా, 8.5% ఆల్ఫాబెట్లో, 8.31 బజాజ్ హోల్డింగ్, 7.65 ఇందులో. ఓకే, ఇందులో కంప్లీట్ హోల్డింగ్కి వెళ్ళామనుకోండి. సో ఇది వీళ్ళ కంప్లీట్ హోల్డింగ్. సో మీరు ఒక ఫైవ్ అంటే దీని మినిమం నాకు తెలిసి 1000 రూపీస్. సో ఒకవేళ మీరు 1000 రూపీస్ ఇందులో ఇన్వెస్ట్ చేస్తే మీ పర్సంటేజ్ ఆఫ్
హోల్డింగ్స్ ఆ 1000 ఇలా అలొకేట్ అవుతుంది అనమాట. ఈ ఇంత పర్సంటేజ్ ప్రతి కంపెనీలో అలొకేట్ అవుతుంది. మీరు ఇప్పుడు మైక్రోసాఫ్ట్ ఒక్క షేర్ కొనాలన్నా కూడా మీరు ఆ 1000 రూపీస్లో కొనలేరు. బట్ ఈ 7.65 వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు, అది మేజర్ అడ్వాంటేజ్. సో తప్పకుండా ఇన్వెస్ట్ అనేది చేయండి. ఓకే, సో మీరు డిఫరెంట్ కంపెనీస్ చూసుకోవచ్చు. యాక్సిస్ బ్యాంక్ ఉంది, పవర్ గ్రిడ్ ఉంది, CDSL ఉంది, HDFC బ్యాంక్ ఉంది, పర్సిస్టెంట్ సిస్టమ్స్, బాలకృష్ణ ఇండస్ట్రీస్, మోతిలాల్ ఆస్వాల్, సుజుకి ఫారెన్, ఇది సుజుకి మోటార్ కార్పొరేషన్, ఇది ఫారెన్ మళ్ళీ. ఓకే, సో ఐటీ ఎనేబుల్ సర్వీసెస్లో ఆర్కల్ ఉంది, ఫార్మాస్యూటికల్స్ ఉంది, లూపిన్ పెట్టారు, సన్ ఫార్మా పెట్టారు, డాక్టర్ రెడ్డీస్ పెట్టారు. సో ఇది మొత్తం మీకు ఈ లిస్ట్ అనేది వాళ్ళు మారుస్తూ ఉంటారు బేస్డ్ ఆన్ ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి వాళ్ళు మార్చుకుంటూ ఉంటారు. సో మీకు అర్థమవుతుంది, ఫారెన్ ఈక్విటీస్ డిఫరెంట్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేశారు, బ్యాంక్స్లో ఇన్వెస్ట్ చేశారు, క్యాపిటల్ మార్కెట్స్లో చేశారు, కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఐటీలో చేశారు, సిగరెట్ కంపెనీస్లో చేశారు, NBFCలో చేశారు, మోటార్ సైకిల్స్లో చేశారు, ఫార్మాస్యూటికల్స్, పవర్ ట్రాన్స్మిషన్, టైర్స్, స్టాక్ బ్రోకింగ్, ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్ సాఫ్ట్వేర్లో చేశారు, రేటింగ్స్ ఇచ్చే కంపెనీలో చేశారు. సో మన పోర్ట్ఫోలియో అనేది చాలా డైవర్సిఫై అయిపోయింది. సో ఒకవేళ ఇప్పుడు ఫార్మాస్యూటికల్స్లో న్యూస్ ఉంది, ఫార్మా స్టాక్స్ అన్నీ పెరుగుతున్నాయి, వేరే స్టాక్స్ ఏమైనా కింద పడుతున్నా కూడా మీకు ఫార్మా అవన్నీ పెరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ కరోనా టైంలో ఫార్మా స్టాక్స్ అన్నీ పెరిగాయి, మిగతా అన్నీ పడిపోయి ఉండొచ్చు, ITC పడిపోయి ఉండొచ్చు, HCL టెక్నాలజీస్ పడిపోయి ఉండొచ్చు, బట్ ఫార్మా అవన్నీ పెరిగాయి. సో అది డైవర్సిఫికేషన్ అంటే. సో వీళ్ళు నాకు ఆ డైవర్సిఫికేషన్ అనేది బాగా నచ్చింది, ప్లస్ రిటర్న్స్ కూడా నాకు చాలా మంచిగా అనిపించింది. అందుకనే నేను ఇందులో మనము ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాము. సో తప్పకుండా న్యూ ఇయర్ రిజల్యూషన్గా ఎవరైనా కూడా ఒక మ్యూచువల్ ఫండ్ అనేది తీసుకొని తప్పకుండా ఎంతో కొంత అమౌంట్ డెఫినెట్గా మీరు ఇన్వెస్ట్మెంట్ మాత్రం చేయండి. ఓకే, సో నేను యూజ్ చేసే అకౌంట్ గ్రో. ఓకే, సో ఇది నాకు పర్సనల్గా చాలా సింపుల్గా అనిపిస్తుంది. సో ఇది ఏం లేదు, బేసికల్గా మీరు ఒక గూగుల్ సైన్ ఇన్ చేసుకోవచ్చు. దీంట్లో మీరు బేసిక్గా గూగుల్ సైన్ ఇన్ చేసిన తర్వాత మీకు బేసిక్ డీటెయిల్స్ అడుగుతుంది. ఏంటంటే మీకు పాన్ కార్డ్ ప్లస్ మీ అడ్రస్ ప్రూఫ్ అవన్నీ మీరు ఒకవేళ మీరు కాన్ఫిగర్ చేసేసిన తర్వాత మీకు ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇలా ఓపెన్ అయిన తర్వాత మీరు ఇందులో స్టాక్స్ కూడా ట్రేడ్ చేయొచ్చు, బట్ ఐ వోంట్ సజెస్ట్ యూ టు ట్రేడ్ స్టాక్స్ ఇన్ దిస్. మీరు IPOs తీసుకోవచ్చు, ఇందులో గవర్నమెంట్ బాండ్స్, ETFs కొనుక్కోవచ్చు, బట్ స్టాక్ ట్రేడింగ్కి ఇది వాడద్దు, ఎందుకంటే ఇది అంతగా అనిపించలేదు నాకు. సో ఇది ఇన్వెస్ట్మెంట్స్కి మాత్రం చాలా బాగుంది, చాలా సింపుల్గా ఉండేది. సో మనం ఏం చేద్దాం, ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో చేస్తున్నాం కాబట్టి, సో మ్యూచువల్ ఫండ్స్లోకి వెళ్ళి మీరు ఇక్కడ US స్టాక్స్లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు, బట్ US స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలంటే మీరు మినిమం $10 వేయాలి, ప్లస్ వీళ్ళు ఆ కన్వర్షన్ రేట్ కూడా దెబ్బతింటుంది. బట్ మనకి అలాంటి US స్టాక్స్ ఈ యాపిల్ కానీ, ఆల్ఫాబెట్ కానీ, మైక్రోసాఫ్ట్లో కానీ వాళ్ళు డైరెక్ట్గా ఫండ్ మేనేజర్స్ వాళ్ళే అలొకేట్ చేసి వాళ్ళే హ్యాండిల్ చేస్తున్నారు. సో మనం అంత టెన్షన్ తీసుకోవాల్సిన పని లేదు. సో మనకి ఇక్కడ టాప్ ఫండ్స్లో పరాగ్ పరీక్ ఆల్రెడీ చూపించేస్తుంది. ఓకే, సో పరాగ్ పరీక్లోకి వెళ్ళి మనము ఇక్కడ కూడా మీకు అన్ని డీటెయిల్స్ వస్తాయి. మీకు ఒకవేళ నాకు ట్రేడింగ్ చేయడానికి డబ్బులు లేవు, నేను ఇన్వెస్ట్మెంట్ చేయడానికి డబ్బులు లేవు అంటే SIP ప్లాన్ చేసుకొని ఒక మంత్లీ లిమిట్ పెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నాకు మినిమం ఒక 1 lakh కావాలి. సో 1 lakh కావాలి నాకు ఒక 1 yearలో, లేకపోతే ఒక 3 yearsలో కావాలి అంటే నేను ఎంత అమౌంట్ చేయాలి అని చెప్పి ఇక్కడ చూపిస్తుంది ఆటోమేటిక్గా. ఇక్కడ అమౌంట్ అనేది మారిపోతుంది చూడండి కింద. ఓకే, 1,55,000, 2 lakhs. సో నేను ఎంతైతే ఇన్వెస్ట్ చేయాలి అని చెప్పి మనం అనుకుంటే దాన్ని బట్టి మీకు ట్రేడింగ్ క్యాపిటల్ కూడా ఇందులో మీరు అలా ప్లాన్ చేసుకొని మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. బట్ ఐ వుడ్ ప్రిఫరబుల్లీ మీరు లాంగ్ టర్మ్ అనే ప్లాన్ చేయండి, 5 years ఆర్ అబౌవ్కే ప్లాన్ చేసుకోండి. సో దట్ మీకు యాన్యువలైజ్డ్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను 5,000 అనే అమౌంట్, ఆల్దో నేను దీన్ని ఇంక్రీజ్ చేస్తాను, బట్ 5,000 అనే అమౌంట్ 5 lakhs 5 yearsకి చేసినా కూడా నేను పెట్టిన ఇన్వెస్ట్మెంట్ మాత్రం 3 lakhs, నాకు ఆల్మోస్ట్ 5,88,000 వచ్చేది, అంటే 100% రిటర్న్స్ వచ్చేది. కంపేర్డ్ టు స్టాక్ మార్కెట్ తక్కువనే, బట్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద సేఫెస్ట్ ఆప్షన్స్ టు బిల్డ్ వెల్త్. అంటే ఇది మీకు బిల్డ్ వెల్త్ చేయడానికి మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో మీరు ఏం చేస్తారు అంటే దీన్ని
5 years కానీ ప్లాన్ చేసుకోకుండా చాలా లాంగ్ టర్మ్కే ప్లాన్ చేసుకోండి. 10 years 15 years రిటైర్మెంట్ ఫండ్ కోసం అన్నట్టు అలా ప్లాన్ చేసుకోండి. సో దీంట్లో మీరు ఎలా అయినా కావాలనుకుంటే మీరు కొన్ని యూనిట్స్ తీసేసేయచ్చు. తర్వాత ఎప్పుడైనా నాకు ఓకే ఇన్ని యూనిట్స్ నేను కొంచెం ప్రాఫిట్ బుకింగ్ లాగా నేను కొంచెం యూనిట్స్ తీసేస్తాను అనుకోనా అలా కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, సో అది కూడా చేయొచ్చు అనమాట. సో మీకు ఇక్కడ యాన్యువలైజ్డ్ రిటర్న్స్, సిమిలర్ ఫండ్స్ ఏమున్నాయి, వాళ్ళ హోల్డింగ్స్ ఇందాక మనం చూసాం ఆల్ఫాబెట్ కానీ మైక్రోసాఫ్ట్, ఐటీసీ, సో ఇవన్నీ మీకు చూపిస్తుంది. సో వీళ్ళ హోల్డింగ్ అనాలిసిస్ ఏంటి, ఈక్విటీ, క్యాష్, డెప్ట్ ఫండ్స్, సో సెక్టర్స్ ఎందులో చేశారు, టాప్ 5 అడ్వాన్స్ రేషియోస్, పిఈ రేషియోస్, ఇవన్నీ మీకు మనకు అంతగా అవసరం లేదు. సో ఇది మీకు ప్రోస్ అండ్ కాన్స్ ఇవన్నీ చూపిస్తాయి. సో అది కూడా చూసుకోవచ్చు. సో మనం ఎగ్జిట్ లోడ్ అని చెప్పి అనుకున్నాం కదా. సో ఫర్ యూనిట్స్ అబౌట్ 10% ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఎగ్జిట్ లోడ్ ఇస్ 2% ఇఫ్ రిడీమ్డ్ బిఫోర్ 1 year. ఓకే, ఒకవేళ 1% ఇఫ్ రిడీమ్డ్ ఆఫ్టర్ 365 days. ఓకే, ఒకవేళ 730 days తర్వాత అయితే మీరు ఒకవేళ లాంగ్ టర్మ్ ప్లాన్ చేస్తున్నారు, 2 years 3 years ప్లాన్ చేస్తున్నారంటే మీకు ఎగ్జిట్ లోడ్ ఏమి ఉండదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఒక లంసమ్ ఫండ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు దాన్ని ప్లే అరౌండ్ చేస్తారు. ఒకవేళ ఒక దాంట్లో లాస్ వచ్చినా కూడా మళ్ళీ ప్లే అరౌండ్ చేసి మీకు ప్రాఫిట్ రావడానికే తీసుకొస్తారు. ఓకే, సో అంత బాగానే ఉంది. సో ఇది మనకి ఇన్వెస్ట్ చేద్దామని చెప్పి మనం ఫిక్స్ అయిన తర్వాత ఇందులో మనం ఎస్ఐపి అమౌంట్ 5,000 ఒక ఎస్ఐపి డేట్ పెట్టుకుందాము. ఒక ఎగ్జాంపుల్ 28th February మంత్ అని చెప్పన్నట్టు పెట్టుకుందాము. ఓకే, మార్చ్. ఇక్కడ ఒక్కటి ఏం చూసుకోవాలంటే మీరు ఒకవేళ ఇన్వెస్ట్ చేస్తున్నారంటే ఫస్ట్ మంత్ది తీసుకోదు అనమాట. సో అందుకనే నేను ఏదో ఒకటి మేనేజ్ చేసి మళ్ళీ 5th Februaryకి మ్యాచ్ అయ్యేటట్టు, అంటే నెక్స్ట్ మంత్ ఫిబ్రవరిలో కట్ అయ్యేటట్టు ఏదో చూస్తున్నాను. ఎందుకంటే నేను 3rd అలా పెడుతుంటే రావట్లేదు. ఫస్ట్ పెడితే మీకు మార్చ్ చూపిస్తుంది, 1st of March అని చూపిస్తుంది. సో మనము 3rd అలా పెట్టుకుంటే మళ్ళీ ఈ డేట్ అనేది మార్చుకోవచ్చు. సో ఇది ఏం చేద్దాము అంటే స్టార్ట్ ఎస్ఐపి కొడదాము, 3rd అనేది పెట్టుకొని. సో మనకి ఇది ఐదర్ యూపీఐ అయినా అడుగుతుంది, నెట్ బ్యాంకింగ్ అయినా అడుగుతుంది. సో ఇది నేను నెట్ బ్యాంకింగ్ చేసేస్తాను. ఓకే, ఓకే, మనది ట్రాన్సాక్షన్ అనేది అయిపోయింది ఇప్పుడు. సో సక్సెస్ఫుల్గా మనం ఒక 5,000 రూపీస్ అనేది మనం ఆల్రెడీ పే చేసేసాము. సో మనది ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆల్రెడీ అయిపోయింది. సో మీకు అలొకేట్ అవ్వడానికి ఒక 1-2 days పడుతుంది. మీకు అలొకేట్ అయిన యూనిట్స్ ఏవైతే ఉంటాయో మీకు ఈమెయిల్ కానీ లేకపోతే ఇక్కడ కూడా చూపిస్తుంది. సో మనం మై ఆర్డర్స్లోకి వెళ్ళినా కూడా మీకు ఆబ్వియస్లీ ఇక్కడ ఫండ్స్ ఏవేవైతే ఉన్నాయో అవి చూపిస్తాయి అన్నమాట. సో ఈ ఫండ్స్ మీకు యూనిట్ అలొకేషన్ ప్రోగ్రెస్ అని చెప్పి 5th or 6thకి అలొకేట్ అవుతుంది. సో బేస్డ్ ఆన్ దట్ మీకు అలొకేట్ అయినవి ఇక్కడ చూపిస్తుంది. సో దీనికి మీరు ఎస్ఐపి లాగా పెట్టారు కాబట్టి మీకు జస్ట్ బ్యాంక్ అండ్ ఆటోపే కాన్ఫిగరేషన్ మీరు చేసుకున్నారు అంటే ఇక్కడ ఇది కొట్టంగానే సో మీరు బ్యాంక్ అండ్ ఏదైతే మీరు కాన్ఫిగర్ చేసుకుంటారో అది ఆటోమేటిక్గా మీకు అందులో నుంచి కట్ అయిపోతూ ఉంటుంది అనమాట. మీరు ఏదైతే బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసుకుంటారో అందులో నుంచి కట్ అయిపోతూ ఉంటుంది. ఓకే, సో అంతే, వెరీ సింపుల్. సో మీరు ఎప్పుడైనా కూడా ఫండ్స్ ప్రోగ్రెస్ కానీ ఏదైనా కానీ మీరు ఇందులో చూసుకోవచ్చు. మీరు మ్యూచువల్ ఫండ్స్లోకి వెళ్ళి మళ్ళీ మీ మ్యూచువల్ ఫండ్స్ ఏమున్నాయి అని చెప్పి ఇక్కడ ఆబ్వియస్లీ మీరు చూసుకోవచ్చు అనమాట. సో చూసారు కదా ఎంత ఈజీయో ప్రాసెస్. సో మనము అసలు ఇది 2022 ఇయర్ అనేది ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ కోసం పెట్టి అసలు ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్లో మెయిన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ వెల్త్ ఎలా క్రియేట్ చేయాలి, ఎమర్జెన్సీ ఫండ్ ఎలా పెట్టుకోవాలి, ఇన్వెస్ట్మెంట్స్ ఎలా చేయాలి అనేది ప్లాన్ చేసుకొని నాతో పాటు అట్లీస్ట్ ఒక 10 నుంచి 15 మెంబర్స్ అయినా కూడా అట్లీస్ట్ ఎస్ఐపి అనేది స్టార్ట్ చేయండి. మీకు ఎంత అయితే వీలైనా కూడా పర్లేదు. ఒకవేళ 500 రూపీస్ అయినా 1000 రూపీస్ నాకు వీలవుతుందన్నా కూడా కంపల్సరీగా స్టార్ట్ చేసి దాన్ని పక్కకి పెట్టండి ఫస్ట్. సో దట్ మీకు అసలు ఇన్వెస్టింగ్ అనేది అలవాటు అవుతుంది. ఒకసారి అలవాటు అయిన తర్వాత మీరు దాన్ని ఎలా ప్లే అరౌండ్ చేయాలి, ఎందులో పెట్టాలి అనేది మనం అన్నీ డిస్కస్ చేసుకుందాం నెక్స్ట్ వీడియోస్లో. ఓకే, సో వన్స్ అగైన్ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ టు ఎవ్రీవన్. ఈ వీడియో కంటెంట్ ఒకవేళ నచ్చింది, ఇక్కడ దాకా చూశారు అంటే కంపల్సరీ ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి వీడియోని. థ్యాంక్ యూ.